ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలాగే మరి దేవుని నామంలో మీ అందరికీ వందనములు, శుభములు, మీకు కృతజ్ఞతలు, గుడ్ మార్నింగ్ అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. దేవుని కృపను బట్టి మరి ఒకే సంవత్సరంలో నేను 3 మందిరాలు కట్టించాను. మరి 3 మందిరాలు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా బాగా జరిగినాయి. తర్వాత అనేక కారణాల వల్ల, ప్రతికూల పరిస్థితుల వల్ల కొద్దిగా ఆగినాయి ఫ్రెండ్స్. ఇక్కడ రుద్రంపేట బైపాస్, టమాటా మండి మార్కెట్, మంగళూరు కాలనీలో దైవకృప ప్రేయర్ చర్చ్ అని 1, ఇక్కడ నేను 3.5 సెంటు స్థలంలో మరి మందిరం కట్టించి చాలా రోజులు ఆరాధన ప్రార్థన చేశాను. ప్రజెంట్ ఈ మందిరం నా పేరు మీదే బాడికి ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే ఆరాధన జరగాలి కాబట్టి, ప్రతి ఆదివారం ఆరాధన జరగాలి కాబట్టి నేను ఇక్కడ ఈ మందిరాన్ని బాడికి ఇవ్వాలనుకుంటున్నా. రెంట్కి 5,000, ప్రతి నెల 5,000 కంపల్సరిగా ఇవ్వాలి. మరి ఇక్కడ నాకు స్పీకర్స్ అవన్నీ ఉన్నాయా, వాడుకుంటే మరి ఎక్స్ట్రాగా ఛార్జీ ఉంటుంది. కరెంటు బిల్లు వాళ్ళదే. కానీ పెళ్ళి కాని వ్యక్తి, పురుషుడు, వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు మరి నేను ఇక్కడ ఉండి బాడీ కట్టి నడిపించుకుంటామనే వాళ్ళు మరి నా నంబర్ తెలుసు కదా, నాకు ఫోన్ చేసి కలవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఉండను. అక్కడ గార్లదిన్న మండలము, తిమ్మేంపేట నుంచి కనంపల్లి వేదాల్లో, కనంపల్లిలో నా సొంత పొలంలోనే నేను అక్కడ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీగా 3 పేరు మీద ఒకే దానిపైన మినిస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నా. నేను అక్కడే ఉంటాను 24 గంటలు. ఇవి ఆరాధన జరగాలి కాబట్టి ప్రతి ఆదివారం అయితే అక్కడ జరుపుతాను. నేనే నడిపిస్తాను ఆ మందిరము. ఇక్కడ అయితే నేను బాడికి ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళు ఏ మినిస్ట్రీ వాళ్ళైనా సరే నాకు సంబంధం లేదు. పెళ్ళి కాని పురుషుడు వచ్చి ఇక్కడ ఆరాధన చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించి నేను నడుపుకోవచ్చు. కానీ ప్రతి నెల నాకు 5,000 రెంట్ అయితే కంపల్సరిగా ఇవ్వాలి. 1వ తారీఖు. ఇక్కడ స్పీకర్స్ అవి వాడుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జీ ఉంటుంది. మరి కరెంటు బిల్ అయితే వాళ్ళదే. ఈ విషయాన్ని గమనించి మరి ఆసక్తి కలిగిన వాళ్ళు దేవుని కోసం సత్యస్వార్తని ప్రకటించాలని, మరి అనేక కార్యాలు చేయాలి, నడిపించాలి అనేవాళ్ళు పురుషులు, నా నంబర్ వచ్చేసి 7013705468. ఈ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కలవచ్చు. మరి వచ్చి వాళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళ డీటెయిల్స్, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఆధార్ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాలి. కొన్ని విషయాలు ఉంటాయి డీటెయిల్స్. ఆ విధంగా వచ్చి ఇక్కడ నడిపించచ్చు. ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి కానీ పురుషుడు మాత్రమే రావాలి ఇక్కడ నడిపించడానికి. మరి అలంకరణపేట ఇక్కడ నాయనపల్లి క్రాస్లో అలంకరణపేట విలేజ్ అని ఉంది. అక్కడ కూడా 14 సెంట్ల స్థలంలో 3 సెంట్ల స్థలంలో మాత్రమే మందిరం కట్టినాను. మరి అక్కడ కూడా వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళు సేమ్ ఇలాగే నాకు నెలకు 5,000 రెంట్ ఇస్తూ, పెళ్ళి కాని పురుషుడు మాత్రమే అక్కడ వెళ్ళి ఇదే విధంగా చేయడానికి అక్కడ ఇక్కడ మరి చూపిస్తాను. వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళు వచ్చి నన్ను కలవచ్చు ఫోన్ చేసి. ఈ 2 మందిరాలు అయితే నేను రెంట్కి ఇవ్వాలనుకుంటున్నా. మరి తెలియని వాళ్ళకి తెలియపరచండి. వాళ్ళు ఏ మినిస్ట్రీ వాళ్ళైనా సరే, ఏ పిలుపున్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే, కానీ పెళ్ళి కాని పురుషుడు మాత్రమే రావాలని మరి నేను మనవి చేసుకుంటున్నా. ఈ విషయాన్ని గమనించండి. మరి ప్రతిరోజు అక్కడ మాత్రం నేను సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీలో నేను అక్కడ ప్రతిరోజు అక్కడే ఉంటా. ప్రతి గురువారం తెలుగు బైబిల్ క్లాసు, ప్రతి శుక్రవారం. ఈరోజు అయితే నేను క్షమించండి, కొన్ని పనుల వల్ల బయటకు వచ్చిన. ఇక్కడ మందిరంలో కక్కలపల్లిలోనే ఉంటున్నాను. శుక్రవారం ఇంగ్లీష్ బైబిల్ క్లాస్ ఉంటుంది, శనివారం స్వస్థతలు ఉంటుంది, ఆదివారం ఆరాధన ఉంటుంది. మిగతా సమయం కూడా నేను అక్కడే ఉంటాను. ఒకవేళ ఇక్కడ రెంట్కి ఇచ్చినా నాకు వీలైతే ఎప్పుడైనా వచ్చి ఉండి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా పరిచర్య నాది ఉంటుందండి. మరి ఈ విషయాల్ని గమనించాలి ఫ్రెండ్స్. మరి ఎవరైనా మీరు వచ్చి నన్ను కలవచ్చు. మరి ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలనుకుంటున్న వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు రావచ్చు. ఎందుకంటే ఆరాధన చేస్తూ ఉంటే బాగుంటుందని
మనవి చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇదే నా మందిరం అయితే, మరి ఇదే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉంటున్నది కక్కలపల్లి. ఈ మందిరం ఈ స్పీకర్లు అయితే ఉన్నాయి, 2 స్పీకర్లు ఉన్నాయి. మరి అవి వాడుకోవాలనుకుంటే కూడా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మరి బయటకు తీసుకెళ్ళి అవన్నీ ఏమన్నా చేయకోకుండా స్వార్థకి న్యాయంగా పని చేయాలనుకున్న వాళ్ళు మరి నా మందిరం అయితే ఇదేను. ఇది మరి చాలా మరి మెయిన్ సెంటర్లో ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తెచ్చుకోవచ్చు. నా వస్తువులు అయితే నేను అక్కడ కొన్ని తీసుకెళ్తున్నాను, అక్కడ ఉంటున్నాను కాబట్టి ఇదండి. స్పీకర్స్ అన్నీ కూడా ఉంటాయి, స్పీకర్లు అయితే ఉంటాయి ఇక్కడ. స్పీకర్లు అయితే ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా ఎక్స్ట్రా రెంట్ ఉంది. రిపేర్ ఏమైనా ఉంటే చేయాల్సి వస్తుంది. కొన్ని బాధ్యత నా స్వార్థ బాధ్యత కలిగి ఉంటుంది. ప్రతి నెల అయితే 5,000 కంపల్సరీగా నాకు రెంట్ ఇవ్వాలి. ఈ విషయాలన్నిటినీ గమనించాలని ఫ్రెండ్స్ మరి మీకు తెలియపరుస్తున్నా. ఆసక్తి కలిగిన వారు నాకు ఫోన్ చేసి మరి కలవచ్చు. నేను అక్కడైతే రోజు అక్కడే ఉంటాను. ఈ విషయాలన్నిటినీ గమనించాలని మరి తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. దేవుని వాక్యం సెలవిస్తుంది నా ఫ్రెండ్స్. సువార్త కోసం ప్రయాసపడినప్పుడు ఎప్పుడు కూడా వృధా కాదని కొరింథీయుల పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్య సువార్త కోసం ప్రయాస ఎప్పటికి కూడా వృధా కాదు. నేను దేవుని కృపను బట్టి, దేవుడు పిలిచిన పిలుపును బట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసమే నా సొంత డబ్బుతో, ఇది కన్నీటి ప్రార్థనతో, ఎవరు నాకు ₹1 కూడా, సింగిల్ ₹1 కూడా నాకు ఈ 3 మందిరాలు కట్టుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది నా కష్టార్జితమైంది, దేవుని కోసం ప్రయాసపడ్డది, సత్య సువార్త కోసం ప్రకటించడానికి. అందుకే కొరింథీయుల పత్రికలో వాక్యం దేవుడు సెలవిస్తుంది, సత్య సువార్త కోసం ప్రయాసపడినప్పుడు ఆ సువార్త వృధా కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అన్ని కూడా నశించిపోతాయి, అన్ని కూడా నష్టపోతాయి, కనపడకుండా పోతాయి. కానీ సత్యమైన సువార్త మాత్రము ఎప్పటికీ కదలకుండా ఉంటుంది. అది స్థిరమైనది. నన్ను పిలుచుకున్న పిలుపు అయితే అదే. నేను నమ్ముతాను. వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం పాయింట్ అవుట్ చేయలే. నేను నా పని అయితే అలా బాధ్యత కలిగి సత్య సువార్తని ప్రకటించాలని నేను తీర్మానంతో బ్రతుకుతున్నా. సువార్త కోసమే బ్రతుకుతున్నా, సేవ కోసమే బ్రతుకుతున్నా. కాబట్టి ఇలాంటి వాళ్ళే ఎవరైనా సరే మరి వచ్చి అలా నడిపించుకుంటాం ఆసక్తి కలిగిన వాళ్ళు అన్నవాళ్ళు ఇది కలసాలి నన్నని. మరి అందుకే సత్య సువార్త కోసం నిలబడే వాళ్ళు వచ్చినప్పుడు ఇది కార్యం జరుగుతుంది. ఈ 2 మందిరాలు అయితే నేను రెంట్కి ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా నెలకు కానీ 2 నెలలకు కానీ ఎప్పుడైనా. ఇది తెలియని వాళ్ళకి తెలియపరచండి. మరి నేను అక్కడైతే ప్రతిరోజు అక్కడే ఉంటాను. మరి అన్ని విషయాలు గమనించండి. సత్య సువార్త ఎప్పుడు కూడా వృధా కాదు, స్థిరమైనది. అది మరి అన్ని పరిస్థితులు కూడా స్థిరమైనది. ఈ సత్య సువార్తని ప్రకటించాలి. కొరింథీయుల పత్రికలో ఉంది, ఎంత ప్రయాసపడినా మనం ఎన్ని చేసినా ఏం చేసినప్పుడు కూడా సత్య సువార్త అనేది స్థిరమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమైన సంగమా, ఈ విషయాలను గమనించాలని మరి మరొకసారి ఈ ప్రకటనలు అందరికీ కూడా తెలియపరచాలని మీకు తెలియపరుస్తూ మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. నేను అక్కడికి వెళ్ళి ఉంటాను, ఇక్కడైతే ఉండను. వస్తూ ఉంటా వీలు ఉన్నప్పుడు. ఎవరికైతే రెంట్ ఇస్తానో వీక్లీ వన్స్ వచ్చి వాళ్ళు రెంట్ ఇచ్చేంత వరకు కూడా అంత లోపల వీక్లీ వన్స్ ఎప్పుడైనా మధ్యలో వచ్చి ఇక్కడ ప్రార్థన ఆరాధన కూడా చేసిపోతాము. 2 మందిరాల్లో కూడా అలాగే పెట్టాను. కాకపోతే నేను అక్కడే ఎక్కువ ఉంటాను. మధ్యలో ఆదివారం అయితే ఆరాధన అక్కడే ఉంటుందండి, మినిస్ట్రీలోనే ఉంటుంది. సరస్వతి దయకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ అని గాలదిన మండలము కరంపల్లి నా సొంత ఊరిలో అక్కడ మినిస్ట్రీలో ప్రతి ఆదివారం ఆరాధన అక్కడే జరుగుతుంది. మిగతా సమయంలో రెంట్కి ఇచ్చే లోపల కూడా వీలైతే నేను వచ్చి ఇక్కడ అక్కడ ఆరాధన చేసి ప్రార్థన చేసుకొని కూడా వెళ్తాను, ఏ సమయం నాకు వీలు ఉన్నప్పుడు. కాబట్టి అలా కాకుండా ఎవరికైనా ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. మరి ఈ విషయాన్ని గమనించాలని మరి వింటున్న మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియచుకుంటున్నా. ఇంకా తెలియని వారికి ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, తెలియపరచాలని మరి మీ సరస్వతి అండ్ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ in India and world. Thank you watching for this video to all and God bless you. Bye bye.